ఏ సార్ అంటే ఇష్టం? సార్ అంటే ఇష్టం. మ్యాథ్స్ సార్ పేరు ఏం పేరు? కిరణ్ సార్. ఎందుకు ఇష్టం నీకు? ఎందుకంటే మా డాడీ గారు. ఊరికే రూల్స్ చూసే బదులు మీ ఫోన్ ని పనికొచ్చేలా వాడండి. జుట్టు ఉంటే ముడేసుకోవచ్చు, జుట్టు లేకపోతే ముడేసుకునేది ఏమి ఉండదు. ఇదేంట్రా అయితే? अरे नी अब्बा కై में थोड़ा प्रॉब्लम शायद होगा. మాట్లాడబాకురా, నువ్వు మాట్లాడేది తెలుగా తమిళమా మలయాళమా నీకు దండం పెడతానురా. अंदर देना है बोले तो స్థలం रहना नहीं करना. కోడి గుడ్డు మాత్రమే పెట్టగలదు, కోడిని పెట్టలేదు కదా. సో కోడి గుడ్డు పెట్టాలి, దాన్ని హ్యాచ్ చేయాలి, మళ్ళీ దాన్ని తీసుకొని వచ్చి కోడిని తయారు చేయాలి. ఏదన్నా ఒక విషయం ఉంటే కంటెంట్ వచ్చి కట్టే తిట్టి కూడా చెప్పరా. నువ్వు సోదినా కొడుకులాగా ఖాళీగా ఉంటావో తెలీదు. రోజా అట ఒక పందిలాగా తింటదేమో ఆవిడ గాని నాకు ఇష్టమైన ఫుడ్ అంతా ఉందని ఇప్పుడే చెప్పింది. రొయ్యల ఇగురు, పీతల ఫ్రై, కీమా ఉండలు, మార్నింగ్ ఓట్స్ తింటా, అయితే దాని నిండా డ్రై ఫ్రూట్స్ వేసుకుంటా. ఒక పందిలాగా తింటదేమో ఆవిడ గాని సరే పడుకో, ఏముందిలే ఇంకా పడుకో. నమస్కారం అండి. స్ట్రైట్ గా ఉంటాయండి ప్రశ్నలన్నీ. మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. చిన్నగా జాలి కూడా వేస్తాను మీరు చూస్తూ ఉంటే. ఎందుకు పెనంలో నుంచి పొయ్యిలో పడ్డట్టుగా ఉంది మీది. ఆ వాణి దగ్గర నుంచి మాధురి గారి దగ్గరికి నేను పెనం నుంచి బయటపడ్డానని నేను అనుకుంటున్నాను. నాతో చెప్తే చెప్పావు కానీ ఎవరితో చెప్పకు, ఎవరు నమ్మరు. అసలు మీకు ఒక స్టార్టింగ్ లో నాకు ప్రాబ్లం వచ్చింది. ప్రాబ్లం వచ్చి ఆర్థిక పరమైన ఇబ్బంది వచ్చింది. వెంటనే నా దగ్గర ఒక 1 crore ఉంది, నీకు అడ్జస్ట్ చేయను, తీసుకెళ్ళండి అని. ఈఎంఐ 1 crore అంత ఈజీగా ఇస్తామంటుందని నేను వద్దాను. మిమ్మల్ని ట్రాప్ చేయడానికి ఉండొచ్చు. నో డౌట్, అడ్డంగా బొక్కెత్తానికే ఈయన వాడేసుకుంటున్నారు. ఆ విషయం ఏ ఎదవకైనా అర్థం అవుద్ది, వీడికి అర్థం కావట్లేదు. చాలా మంది అంటారు దువ్వాడ శ్రేణిని ట్రాప్ చేయడానికి మాధురి వచ్చింది. ఇప్పుడు ఒక అమ్మాయి కొంగు చుట్టూ తిరగడము, పట్టుకొని తిరగడము మీకు నామోషిక లేదా? ఇప్పుడు ఇలాంటి పెద్ద మనుషులు వచ్చి నా మొహం మీద ఉమ్మేసిన తుడుచుకొని పక్కకి పోతాను కానీ వాళ్ళతో ఒక మాట అన్ను, అది నా స్వభావం. పర్సనల్ జీవితాన్ని నేను 4 గదుల మధ్య కింద కూర్చొని తింటున్నానా, టేబుల్ మీద కూర్చొని తింటున్నానా? అయితే తరు వైభాగం చూడండి స్వామి. అంటే రెండో పాట కూడా ఉందా కథలో? అది ట్విస్ట్ స్వామి. ముగ్గురు నువ్వు చేసుకుంటే ఒక్కొక్క మగాడు కొన్ని వేల మందిని చేసుకోగలడు. కానీ పద్ధతి, సంస్కారం, హిందూ మతం, తెలుగు వాడిగా ఏకపత్ని వ్రతం. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? పర్సనల్ జీవితము 4 గోడల మధ్య లేదు. మీ ప్రియమైన ప్రియురాలు మాధురి గారు రీల్స్ రూపంలో పబ్లిక్ లోకి తీసుకొచ్చేసారు శ్రీనివాస్ గారు. నా రాజాకి అదే దువ్వాడ శ్రీనివాస్ గారికి ఇష్టమైన సాంబార్ రెసిపీ రీల్స్ అనేవి తన గత చరిత్రలో కొన్ని చేయటం అన్నది నిజమే. ఇప్పుడు రాను చాలా తగ్గిపోయింది. ఇప్పుడు లేవు. పెళ్లి కాలేదు కాబట్టి మీ ఇద్దరికి బతికి పట్టుకాడు కదా. మనం అంతా పెళ్లి అయితే బెడ్రూమ్ రీల్ కూడా బయటకు వస్తుందేమో అని చెప్పి భయపడుతున్నారు జనాలు. ఈ ఢిల్లీలో పోరాడేది ఏమున్నది? ఇటు చేసిన అక్రమాలన్నీ కప్పుచ్చుకోనాక ఢిల్లీ వెళ్ళడం వేస్ట్ అంటారు. వేస్ట్, శుద్ధ వేస్ట్. అక్కడ ఇంట్లో కూర్చోక ఇంకెందుకంటే ఢిల్లీకి వెళ్ళినాడు. అసెంబ్లీ చూసారా? ఈ రోజు చూడలేదు. ఏమయ్య హనుమత్ శాస్త్రి గురూజీ, చాలా ప్రశాంతంగా ఉంది. చూడండి, నల్లకండ వాళ్ళు వేసుకుని వచ్చారు. ఉన్న 10 మందినా? సూపర్. రాజకీయ భవిష్యత్తు ఏంటి జగన్ గారు? ఇంట్లో కూర్చోవడం. ఇంకా సందు దొరికినప్పుడల్లా దుమ్ము రేగొడుతున్నావు శివాజీ. అవుట్ అంటుంటే విధులు వదవేంట్రా? ఊదు పొగలు ఒకటేసుకొని నా అంత సాధ్వి లేదు. నేను ఒక తాళపాక అన్నమయ్య.
జగనన్న జగనన్న అందరూ నిన్ను మెచ్చుకుంటున్నారు. జగనన్న జగనన్న మీకు నా సెల్యూట్. జగనన్న జగనన్న సెల్యూట్ కొట్టుకోండి ఇద్దరు కూర్చో జుబ్బు జుబ్బు కూడా చెప్పే కార్యక్రమం కూడా చేస్తాం. సరే ఈ ఇష్యూలో మీ చెప్పేటప్పుడు నువ్వు ఫ్లో అవుతుంది కదా. డాక్టర్ వాట్స్ ప్రాబ్లం? చిన్న మెదడు చితికింది, పెద్ద మెదడు పగిలింది, టోటల్ గా బ్రెయిన్ దోబింది. ఆంధ్రప్రదేశ్ సంబంధం లేదు. నేను ముఖ్యంగా వైసీపీ వాళ్ళకి చెప్తున్నా, బాబు మీ నాయకుడికి మానసిక స్థితి సరిగ్గా లేదమ్మా, చూసుకోండి. నువ్వు ఎంత ఆంధ్రజ్యోతి విలేకరు అయితే మాత్రం మధ్యలో వచ్చి చెప్పడం ధర్మం కాదు కదా. చెప్పేటివన్నీ శ్రీరంగ నీతులు, చేసేటివన్నీ దమ్మల గుడిసెల్లకు తోరడం. ఏం చెప్తా అంటే అతని బిహేవియర్ ప్యాటర్న్ ఎనీ సైకియాట్రిస్ట్ చూపిస్తే మానసిక అనారోగ్యం అయితే ఉందని చెప్తారు ఎవరైనా. ఇల్లుడు నాకు ఈ అరుగన్న వదిలేడరా, ఈడు నాకు కుష్టు ముష్టని ఊరి నుంచే తరిమేయాలని మాస్టర్ ప్లాన్ వేస్తున్నాడు. ఇప్పుడు నేను మీ ఛానల్ ద్వారా మాట్లాడొచ్చా కేసీఆర్ గారికి, జగన్మోహన్ రెడ్డికి? ఏం అక్కర్లా, నేను మాట్లాడుతున్నా కేసీఆర్ గారు గాని నేను అప్పులు తీర్చగలనా లేదా? మీరు నన్ను నమ్ముతున్నారా లేదా? నేను నమ్మట్లా. అంటే మీరు చంద్రబాబు నాయుడు గారికి అంత సపోర్ట్ చేద్దామని ఉందా? నేను 1000 కోట్లు తెచ్చానా నా చారిటీలకి? మీరు తెచ్చారో లేదో నాకు ఏమైనా తెలుసా? నాకు చూపించారా? ఇదిగో ఎదురుగా కూర్చేసుకొని కూర్చోరా, డీటెయిల్ గా కనబడితే. ఏమైంది మీకు ఈ మధ్యన? ఇప్పుడు మీరు నేను నాకు మైండ్ దొబ్బింది. నేను నాకు మైండ్ దొబ్బింది. ఎలక్షన్ చేయలేదు, యుద్ధం చేశాను. ఆ యుద్ధంలో నేనే గెలిచాను. ఊరుకో ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటది. యుద్ధం చేశాను. కాలు చూపించి, చీర ఎత్తి కాలు చూపించి, నువ్వు నా కాలు గోట కూడా సరిపోయన్న మాటలు మాట్లాడినప్పుడు Or the next. సంగీత ప్రియుడా, రాక్షసులకి రోల్ మోడల్. ఊరికా చూడటానికి కలామతల్లి ముద్దు బిడ్డలా ఉన్నాడా? నేను ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే అండ్ మినిస్టర్ అయిన అంబటి రాంబాబు అల్లుండి. అది నా దురదృష్టం. అంబటి రాంబాబు అంత నీచుడు, నికృష్టుడు, దరిద్రుడు. శవాల మీద పేలాలు ఏరుకునే రకాన్ని నేను నా జీవితంలో చూడలేదు. ఇంతటి నీచుడిని ఇంకొకసారి నా లైఫ్లో ఇంట్రడ్యూస్ చేయకు స్వామి అని ఎప్పుడు కోరుకుంటూ దండం పెట్టుకుంటుంటా. అంత భయంకరమైన వ్యక్తి. మన ఇంట్లో వెంకటేశ్వర ఉండడు, అల్లా ఉండడు, జీసస్ ఉండడు, జగనన్నే ఉంటాడు. ఇట్ట సబ్స్క్రైబ్ మామా, లైక్స్ టార్గెట్ వై నాట్ 10K. ప్లీజ్ ఎంకరేజ్ ద ట్రోల్స్.